ఉంది నాదెళ్ల మనోహర్, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రే కదా స్పీకరు. అప్పుడు స్పీకర్ మరి ఆయనే చేయలేదు. చివరి సెషన్లో లాస్ట్ డేన కొంతమందిది రిజెక్షన్, కొంతమందిది యాక్సెప్టెన్స్ చేసి వదిలేశారు. ఇది ఒక రొటీన్ పొలిటికల్ గేమ్ అంతే. మండలిలో ఏమైంది, వాస్తవంగా 3 కోణాలు కనబడ్డాయి. నెంబర్ 1, ఒకటి బెదిరిపోయి రాజీనామాలు చేశారు కొంతమంది. వాస్తవంగా ఏంటంటే స్ట్రాంగ్ వైసీపీ లీడర్లు అయితే చెయ్యరు. ఇప్పుడు లైక్ కొంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డిని నువ్వు పీక మీద కత్తి పెట్టినా రాజీనామా చేయడు, కానీ విజయసాయిరెడ్డి భయంతో రాజీనామా చేశాడు. అదే సందర్భంలో బేదమస్తానరావు తెలుగుదేశంతో లింకులు ఉన్నాడు కాబట్టి రాజీనామా చేశాడు వాళ్ళు అడగగానే. అలాగే ఆర్థిక అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ మేకపాటి, ఆయన పేరేంటి మేకపాటి కాదు, మన మాజీ ఇక్కడ బాపట్ల దగ్గర మంత్రి ఉన్నారు కదా మాజీ మంత్రి, తను రాజీనామా చేశాడు. అట్లాగా 4 రాజీనామాల్లో 4 రకాలు ఉన్నాయి. కృష్ణయ్య ఆల్రెడీ బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి తను రాజీనామా చేస్తారు. ఆయన ఆల్రెడీ తెలుగుదేశం బీజేపీతో టైఅప్ అయి ఉన్నాడు కాబట్టి. ఈ 4 కదా అప్పుడు జరిగినటువంటిది. మిగతా వాళ్ళల్లో ఇప్పటికీ 2 విషయంలో డౌట్ ఉంది, కానీ మళ్ళీ జగన్ మాట్లాడాక వీళ్ళ భవిష్యత్తుని గ్రహించాక ఇక ఎప్పట్లో అవకాశం రాదని గ్రహించాక ఆగిపోయారు మిగతా వాళ్ళు. ఇప్పుడు అందుకనే జగన్కి 4 లోక్సభ 7 రాజ్యసభ 11 మంది ఎంపీలు ఉన్నట్టు కౌంట్. వీళ్ళకి ముగ్గురికి కలిపి